హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, మన కళ్యాణ్ గారు ఇంటి పేరుతో ఉన్న కొనిదేల అని చెప్పేసి ఆయన ఇంటి పేరు ఉంది కదా. ఆ కొనిదేల ఇంటి పేరుతో ఒక గ్రామం అనేది ఉంది అనమాట. అదే కొనిదేల గ్రామం అనమాట. ఆ కొనిదేల గ్రామాన్ని మన కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు 50 లక్షల విరాళంతో మనకు వాటర్ ట్యాంక్ అనేది ఉంటుంది కదా, ఆ వాటర్ ట్యాంక్ నిర్మాణం అనేది చేపట్టారండి నిజంగా. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటి ఆ గ్రామానికి అని అంటే, పల్లె పండుగ, పాస్కి అండ్ రహదారులకు సంబంధించింది 6 కోట్ల వ్యాయంతో ఆ ఊరిని బాగు చేయడానికి డెసిషన్ అనేది తీసుకున్నారనమాట. ఎలక్షన్స్కి బిఫోరే కళ్యాణ్ గారు ఆ కొనిదేల గ్రామాన్ని దత్తకు తీసుకుంటానన్న విషయం అందరికీ తెలిసిందే కదా. సో ఆ మాట ప్రకారమే ఇప్పుడు దత్తకు తీసుకొని ఆ గ్రామాన్ని బాగు చేయడానికి, రోడ్స్ వేయించడం కానీ, గ్రామాన్ని బాగు చేయడం కానీ, వాటర్ ట్యాంక్స్ కానీ, అండ్ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అది క్లియర్ చేయడానికి కళ్యాణ్ గారు ఇప్పుడు ముందుకు వస్తున్నారనమాట. లైక్ పల్లె పండుగ, పాస్కి అండ్ రహదారులు అండ్ డ్రాయింగ్లు, కాలువలు, గోకులాలు, ఇళ్ళ నిర్మాణం, ఇలా రకరకాల అన్నీ ఉంటాయి కదా మనకి విలేజెస్లో ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా అభివృద్ధి చేయడానికి కళ్యాణ్ గారు డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. తను ఇచ్చిన మాట ప్రకారం. తను మాట ఇస్తే మాత్రం అసలు మాట అనేది తప్పదని చెప్పేసి మన అందరికీ తెలిసిన విషయమే కదా. ఆ వాటర్ ట్యాంక్ కోసం 50 లక్షలు అనేది విరాళంగా ఇచ్చారు. అండ్ 90 లీటర్ల రక్షిత వాటర్ ట్యాంక్ అనేది ఆయన నిర్మించడం అనేది జరిగిందనమాట. సో ఆ ఊరికి ప్రజెంట్ ఎండాకాలం రాకముందుకే వాటర్ ట్యాంక్ అనేది నిర్మించి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ దాహం తీర్చడం అనేది చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అది తొందరగా కంప్లీట్ అయినందుకు కళ్యాణ్ గారు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం ఆ ఊరు జనాలు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 45 లక్షలు వెచ్చించి ఆయన సీసీ రోడ్లు వేయించడం జరిగింది. 4 కోట్లు R&B రోడ్ నుంచి కొనిదేల గ్రామం వరకు ఉన్న రోడ్డు పునరుద్ధరణ పనులు చేయడం కానీ 45 లక్షలు మంజూరు చేయించారనమాట. వీటితో పాటు ఆ గ్రామానికి 4 గోకులాలు అండ్ గృహ నిర్మాణాలు అండ్ 19 ఇళ్ళు అండ్ నీటి తొట్టిలు, ఇవన్నీ కూడా ఆయన తయారు చేయించడం అనేది జరిగింది. అలాగే రైతుల కోసం 49 ఫిడర్ ఛాన్స్ను జాతీయ ఉపాధిగా హామీ పథకం కింద ఆయన ఇవ్వడం జరిగింది. సో ఇదొక్కటే కాదు, ఆయన ఇంతకు ముందుకు 2019లో, ఇది కూడా 2019లోనే చెప్పారు ఈ ఊరిని దత్తకు తీసుకుంటానని చెప్పేసి. అట్ ద సేమ్ టైం ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇక్కడ మీకు ఇంకొక వీడియో కూడా యాడ్ చేస్తాను చూడండి. 2019లో ఇంకొక ఊరిని కూడా వెళ్ళి ఆయన సందర్శించారనమాట. అప్పుడు కూడా ఒక మాట ఇచ్చారు. ఆ ఊరికి రోడ్లు వేయించడం కానీ, లేకపోతే అంటే ఆ ఊరు అభివృద్ధి చేయడం కానీ, ఇదంతా చేస్తానని చెప్పేసి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఆయన నిలబెట్టుకొని అవన్నీ కూడా చేశారు. నేను ఇక్కడ మీకు ఒక వీడియో అయితే యాడ్ చేస్తాను, అది చూడండి. ఒకవేళ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఎలాగో ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నీళ్ళు తెచ్చినాడు, నీళ్ళు ఇచ్చినాడు, రోడ్లు వచ్చినాయి, మరి మామిడి పళ్ళు పంపించినాడు, మామిడికాయలు పంపించుండు. ఊరికి మంచినీళ్ళు వచ్చినాయా? మంచినీళ్ళు వచ్చినాయి. ఆ బాబు వచ్చిన తర్వాతే మాకు మంచినీళ్ళు వచ్చినాయి. మంచినీళ్ళు అంతకు ముందు లేవు, దూరంగా గడ్డ, ఆ గడ్డ నుండి నీళ్ళు తెచ్చుకుంది గొడుగు.